చాలా చాలా బాగుందండి వాతావరణం. వచ్చా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చామండి. 8వ ఫ్లోరు పైన. ఇదో బెడ్రూమ్ అండి వాళ్ళది. చూసారా? ఎనిమిదో ఫ్లోర్ అండి. వైజాగ్స్ వచ్చా వాళ్ళ రెండింటికి వచ్చామండి. ఒకటి నేను చెప్పాలి అనుకుంటున్నాను, బాధ ఆగట్లేదండి. పిల్లి పాలు తాగుతా నేను తాగట్లేదని నడుముని కొట్టే వరకు కూడా ఆ పిల్లికి తెలియదటండి. అలాగే ఒకతే నాతోటి నిన్న యుద్ధం వేసుకున్నట్టండి. వాళ్ళ కొడుకులు చంపేస్తానంటున్నారంటండి నాతో మాట్లాడితే. చూసారా? నా ఇష్టం అండి. సరదాగా నేను ఇలాగా టవల్ కట్టుకుని చేశానండి. మనం గుడిసుల్లో దూరితే తప్పు, రంకుమూలు పెట్టుకుంటే తప్పు, రంకుమూలంట తిరిగితే తప్పు, ఎవడంట తిరిగితే తప్పు, దుబాయ్ వెళ్తే తప్పు. అదైనా మనం తప్పు అనకూడదండి. ఎవరి ఇష్టం వాళ్ళది. నేను తప్పు అన్నీ తెలుసండి నాకు. అలాంటి వాళ్ళండి నన్ను వాళ్ళ కొడుకులంటే నరికేస్తానన్నారంటే నేను నవ్వాలో ఏడవాలో తెలియదండి. నిన్నంతా కూడా నాకు బాధ అండి. సత్య ఇంటికి వెళ్ళి సత్యతో చెప్పే వరకు నాకు బాధ తీరలేదండి. ఈ లోపల సత్య కూడా పూజ చేసేసిందండి. తప్పు కదండి. అలాగా 7-8 ఏళ్ళ నుంచి పరిచయం అండి. అలాగా దాని మ్యాటర్ నాకు తెలిసిన, నా మ్యాటర్ నాకు రంగుమొగులు కానీ ఉంచుకున్న వాళ్ళు కానీ పెట్టుకున్న వాళ్ళు కానీ ఎవరు పబ్లిక్గా చెప్తున్నాను. ఒకవేళ ఉన్నా సరే నాకు ఉన్నారో అని చెప్తానండి. నేను అలా కాదు, మ్యారేజ్ చేసుకుంటానన్నాను అంతే. ఎందుకు అని తోడు అవసరం అండి ఈ ఏజ్లో. అంతే అనేసి నేను అలా కోరుకున్నాను కానీ ఎవడంతా తిరిగి రకము పట్టుకుని అన్నదాన్ని అయితే నేను కాదండి. అలా ఎడుతున్నారండి. నా వీడియోలు నేను చేసుకుంటే ఏ లంచాకుడికి బాధ అండి, ఏ లంచగుడికి బాధ చెప్పండి ఒకసారి. నువ్వు నా అమ్మ చుట్టానువా, బాబు చుట్టానువా, నేను పలానా పేరు అనలేదండి. జనరల్గా మాట్లాడుతానండి. నేనంతే. నా మనసునైనా చాలా బాధపడిందండి. ఊరిలో వచ్చి అంతగా ఎవ్వరు స్నేహం చేయకూడదు, ఎవ్వరింటికి వెళ్ళకూడదండి. ఒక ముందు కూడా అలాగే పక్క కుక్క ఎలా తిరుగుతుంది, నేను అలా తిరిగి ముందు కూడా డ్రెస్సులు వేసుకుంటుంది, ఆ లంజి డ్రెస్సులు వేసుకుంటుంది అని, ముసలి లంజి అని అనిదండి. నాకంట లంజి ముళ్ళు వీళ్ళందరూ 10 సీలు పెద్దోళ్ళండి. అయినా సరే నాకు కూడా ఎడుతారండి. పూర్లేండి ఆడనండి. నా ముందు సేవ ఊరంతా కూడా ఈ ఎదవలు ఎవ్వరూ కూడా నాకు సరిపోరండి. నా పక్కన నుంచుంటానికి. అలాంటిది ఏంటండి, వాళ్ళు పెట్టిన పప్పు నరికేస్తారు.
వెళ్తానన్నారంటే మన స్నేహాలు చెప్తేని నా బిడ్డ అన్నదండి రంగుమూలు పెట్టుకున్నది కూడా వెళ్తే నువ్వు కూడా అలాగే అలాగే మొదలెడతావు నన్ను అన్నారండి నా ఫ్రెండ్లు కూడా దాని ఇంటికి ఎందుకు వెళ్తున్నావు తెలీదా అన్న సరే తప్పు పర్సనల్ విషయాలు మీరు మాట్లాడొద్దు మేము ఫ్రెండ్లు అనేదానండి ఎవరినైనా సరే నేను ఒకళ్ళని అని పేరు పెట్టి అనలేదండి అలా నన్ను ఇద్దరు ముగ్గురు మోసం చేశారండి ముస్కాన్ కూడా అలాగే 2 నెలల నుంచి నాతో మాట్లాడట్లేదండి ఎంత నమ్మించిందో చెప్పలేము కానీ అది 1 నెల 2 నెలలు అలా ఉంటుందండి అప్పుడు లల్లి కూడా అనేదండి దీనికి 4 మచ్చ ఉన్నదమ్మా జాగ్రత్త 1 నెల అలా ఉంటుంది 1 నెల ఎలా ఉంటుంది అనేదండి కానీ నేను దాని మెంటాలిటీ అంతే కదా నన్ను ఇప్పుడు అలాగే 2 నెలలండి మళ్ళీ నిన్ను మాట్లాడుతుంది నాకు ఖాళీ లేదమ్మా అంతగానే ఇంటికి కాదు అన్నాను లేదమ్మా నేను బండి మీద తీసుకెళ్తాను మా ఇంటికి తీసుకెళ్తాను భోజనం పెడతాను బట్టలు పెడతాను అంటదండి దొంగ కూడా కానీ దాని మెంటాలిటీ అంతే ఒక నెల 2 నెలలు అలా ఉంటుంది మారుతుంది చెప్పుడు మాట్లాడుతుంది తర్వాత మళ్ళీ మరి మామూలే సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే నాకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మంచి చూపెడతాడండి చెడ్డ స్నేహం చెయ్యొద్దు అంటాడు కానీ నేను మనసు ఇచ్చేస్తానండి ఎవరికైనా సరే మాట్లాడితే అందరూ నా వాళ్ళు అనుకుంటాను లాస్ట్లో మోసం చేస్తారు ఇది 2వ దెబ్బ కొట్టిందండి అది నాకు ఇంతకుముందేమో మా ఓనర్ రావద్దని యూట్యూబ్ వాళ్ళు అందరూ లంజలు పెట్టండి ఏమన్నా యూట్యూబ్ వాళ్ళు లంజలు ఎలా అవుతారు చెప్పండి తిరిగిపోతూ ఉండరు లంజలు అవుతారు రంకుమూలు పెట్టుకున్న వాళ్ళు లంజలు అవుతారండి యూట్యూబ్ వాళ్ళు లంజలు ఎలా అవుతారండి అలాంటి కొన్నాళ్ళు మానేసాము మళ్ళీ తర్వాత మళ్ళీ కలిసి మళ్ళీ అలాంటి మళ్ళీ బుద్ధి వచ్చేలా చేసిందండి ఇంక మళ్ళీ దాని గుమ్మంలోకి వెళ్ళకూడదు మనం దాంతో మాట్లాడకూడదండి ఎవరైనా సరే నేను పేరు అనలేదండి ఎవరన్నారో తెలుస్తుందండి అలాగే పాపం దేవి గారు ఉన్నారండి బంగారు ఎప్పుడు 13 సంవత్సరాల నుంచి పరిచయం అండి ఆవిడ ఉంటే ఇష్టంగా మాట్లాడతారండి లేదంటే మామూలుగా ఊరుకుంటారండి అంతే తప్ప మా ఇంటికి రావు అయ్యి బాబు ఇదో పెద్ద పతివత వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దండి మనం అర్థమైందండి దేని పతివత నేను పతివత ఊరి దేశం అందరికీ తెలుసండి ఊరందరికీ తెలుసు అలా మన గుండెల మీద చేసుకురండి మనం ఏం చేసాము తప్పని తెలుసుకుంటే చాలండి అంతే కాకపోతే నా డ్రెస్సులు నా ఇష్టం అండి ఇప్పుడు అనుసూచి చూడండి మంచి మంచి ఫోజులు అండి ఇలా ఏపి చూపించి అలా పెట్టింది ఆఫర్లు వచ్చినాయండి అలాగే నాకు వస్తాయేమో అని నేను చేసుకుంటున్నానండి తప్పే ఉన్నదండి దానికి రంగుమూలు పెట్టుకుంటే తప్పు దుబాయ్లో ఉంటే వెళ్తే తప్పు రంగుమూలు అంటే తిరిగితే తప్పు ఒకవేళ అది కూడా నేను తప్పు అన్నాను అది మీ ఇష్టం నాకు లవర్లు ఉంటే నా ఇష్టం అంటే ఎవడో సరిపోడండి ఇదో పెద్ద పతివత అండి దీనికి పెద్ద బిల్డింగ్లు ఉన్నది అంత మనం రావద్దండి పోనీలండి దేవుడు ఏది చేసినా మన మంచికే రాత్రి రూమ్ దొరకలేదండి వైజాగ్ సత్యాకి బస్సు దొరకలేదు వైజాగ్ సత్యాకి మంచి కొరడండి కోట్లు ఉన్నాయండి అబ్బాయి రండి అన్నాడండి వచ్చాము చూడండి ఎంత బాగుందో ఇందాక చూపించారు కదండి బాల్కనీ అక్కడ అలా బంగారు అండి అలాగే మంచి మనసు ఉంటే మనకు దేవుడు ఇప్పుడొకప్పుడు నీడ చూపిస్తాడు హ్యాపీ నాకు అలాగే ఒకటి వదిలిస్తే ఒకటండి ఏదైనా సరే నాకు మళ్ళీ సత్య ఉన్నాడండి నాకు ఫ్యామిలీ టైప్లో సత్య ఉన్నాడు మేము తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఏమైనా సరే మా యూట్యూబ్ అండి అనుకుంటాం తప్పలేదండి అలాగే అంతేగాని నేను ఎవరిని ఏమీ అనడండి ప్రాణం ఇస్తారండి ఎవరైనా మాట్లాడితే నా వాళ్ళే అనుకుంటా నేను తినేది పెడతానండి వాళ్ళు పెడితే నేను తింటానండి అలాంటి మనస్తత్వం అండి నిన్నంతా కూడా నా మనసు ఎంతో బాధపడ్డానండి మళ్ళీ వాళ్ళు బయట వాళ్ళు ప్రేమ వివాహాలండి వాళ్ళకి మళ్ళీ వీళ్ళ బతుకులకండి మళ్ళీ ప్రేమ వివాహాలు మన బతుకులకి ఏమో రంగుమూలు పెట్టుకుంటారు దుబాయ్లు వెళ్ళిపోవటాలు నచ్చుడంటే తిరిగేయటాలు అలా మన కళ్ళతో ఎంతోమంది చూస్తున్నాండి వాళ్ళు మనల్ని అంటామండి ఏమనుకోవాలండి ఎవరి కర్మ వాళ్ళది ఎవరిది ఏం చేసినా పైన దేవుడు రాస్తాడండి ఎక్కడెక్కడికి వెళ్ళామో దీనికి